అరే మనం ఎంతకాలం ఈ విధంగా వేరొకరికి సామంతులుగా ఉండాలి, ఎంతకాలం ఈ విధంగా వాళ్ళ యుద్ధాలకి మన సైన్యాలను పంపాలి, ఎంతకాలం ఈ విధంగా మన రైతులు పండించిన పంటను వాళ్ళకి ఇవ్వాలి. కాకతీయులు అంత తొందరగా ఒక మహా సామ్రాజ్యంగా ఎదగలేదు. ఈ బేతరాజు, ఈ ప్రోలరాజు ఎవరైతే ఉన్నారో కాకతీయ వంశ వ్యవస్థాపకులు, వాళ్ళ తర్వాత వచ్చినటువంటి ఎవరైతే ఉన్నారో ఈ రుద్రదేవుడు, ఈయన హయాంలోనే కాకతీయుడు స్వతంత్రంగా రావడం జరిగింది. కాకతీయులు అంటే ఒక ప్రాంతీయ రాజ్యంగా ఉండి ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడం ప్రారంభించారు. అయితే అప్పటికే వేరే చిన్న చిన్న ఈ సామంత రాజ్యాలు ఏవైతే ఉన్నాయో, ఈ ఇక్ష్వాకులు, యాదవులు, కోయలలు, చాళుక్యులు, వీళ్ళందరూ కూడా అంటే చిన్న సామంత రాజ్యాలు. వీళ్ళు ఏంటంటే ఎప్పుడు కూడా యుద్ధాలు చేసుకునే వాళ్ళు అన్నమాట. ఈ కాకతీయుల సామ్రాజ్యానికి వచ్చేసరికి ఎవరైతే ఆ సమయంలో అంటే 12వ శతాబ్దం ఆ సమయంలో రుద్రదేవుడు రావడం జరిగిందనమాట. అయితే ఈ రుద్రదేవుడు ఒక ఆలోచన చేసిండు, అరే మనం ఎంతకాలం ఈ విధంగా వేరొకరికి సామంతులుగా ఉండాలి, ఎంతకాలం ఈ విధంగా వాళ్ళ యుద్ధాలకి మన సైన్యాలను పంపాలి, ఎంతకాలం ఈ విధంగా మన రైతులు పండించిన పంటను వాళ్ళకి ఇవ్వాలి, ఈ విధంగా ఆలోచించడం మొదలుపెట్టినమాట. అంటే ఇక్కడ యజమానులకే ఎదురు తిరిగిన వ్యక్తి ఎవరై అంటే రుద్రదేవుడు. స్వతంత్రం కోసం పోరాడిన రాజు ఈయన. స్వతంత్రం ప్రకటించుకోవడం పెద్ద సమస్య ఏం కాదు, కానీ దాన్ని నిలబెట్టుకోవడం అనేది పెద్ద సమస్య. అయితే అప్పటికి ఈ బేతరాజు, ఈ ప్రోలరాజు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా వీళ్ళ హయాంలో సామంతరాజులు ఉన్నప్పటికీ కూడా వాళ్ళ దృష్టి ఏంటంటే భవిష్యత్ తరాలపై ఎప్పటికైనా స్వతంత్రం అనేది తీసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి ఆ స్వతంత్రం కోసము ఇప్పటి నుంచే తర్వాత తరాలకు అందివ్వాలనే ఉద్దేశంతో మంచి సైన్యాన్ని తయారు చేయడము, మంచి కోటలను నిర్మించడము అనేది వాళ్ళ హయాం నుంచే ప్రారంభించడం. అయితే రుద్రదేవుడి టైంకి వచ్చేసరికి ఇవన్నీ పూర్తయినాయి. ఆ వరంగల్ కోటని ఇప్పుడు కూడా శత్రు దుర్భేద్యమైన కోట అని అంటారు. అంటే ఓరుగళ్ళు ఒకే రాయి, అంటే ఒకే ప్రాంతం. సో అక్కడ భౌగోళిక పరిస్థితులు కూడా అనుకూలంగా ఉండేవన్నమాట. సో దాంతోపాటుగా రుద్రదేవుడు ఏం చేశాడంటే ఈ అశ్వదళాలని, ఏనుగుల సైన్యాన్ని, సో ఆయనకు తెలుసు ఎప్పటికైనా మనం స్వతంత్రం ప్రకటించుకోవాల్సిందే, మనం స్వతంత్రం ప్రకటించుకుంటే కనుక మనపై యుద్ధానికి కూడా రావడం జరుగుతుంది అని చెప్పేసి ఆయన ముందే ఊహించినమాట. అయితే రుద్రదేవుడు వెంటనే ఏం చేసినంటే తన స్వతంత్రాన్ని ప్రకటించుకున్నాడు. చోళులు, యాదవులు వీళ్ళందరూ కూడా ఈ పట్టపురాజులకి సపోర్ట్ చేసేవాళ్ళు అనమాట. అంటే ఈ స్వతంత్రంగా ఉన్నటువంటి కాకతీయ రాజులకి సపోర్ట్ చేసేవాళ్ళు కాదు. ఎందుకంటే ఈ చిన్న సామ్రాజ్యం, అది ఒక ఢిల్లీ సుల్తాన్ అనుకోండి, అప్పుడు పెద్ద సామ్రాజ్యం ఉండేది అన్నమాట. అయితే ఈ రుద్రదేవుడు ఏం చేసినంటే తన సైనిక శక్తిని బలపరుచుకొని ఈ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలు ఏవైతే ఉంటాయో, అంటే చుట్టుపక్కల ఉన్న సామంత రాజ్యాలు ఉంటాయి కదా, ముందు వాటి మీద దాన్ని ఎత్తారు. ముందు వీళ్ళు ఎవరైతే పట్టప్రజలకి సపోర్ట్ చేస్తున్నారో ముందు వీళ్ళందరినీ కనుక మనం ఒకే ఓడించి సామ్రాజ్యంలో కలుపుకుంటే కనుక మన బలం పెరుగుతున్న ఉద్దేశంతో రుద్రదేవుడు అనేక యుద్ధాలు చేసి ఆ రాజ్యానికి ఆనుకుని ఉన్నటువంటి, అంటే వరంగల్ అనుకోండి, వరంగల్ ఆనుకున్నటువంటి అంటే కరీంనగర్, ఆదిలాబాదు, కొన్ని మహారాష్ట్ర జిల్లాలు, ఆంధ్ర కొన్ని జిల్లాలు, మొత్తం లేదు కొన్ని జిల్లాలు. సో ఇక్కడ రాయలసీమ సంబంధించి కొన్ని జిల్లాలు, కర్ణాటక సంబంధించి కొన్ని జిల్లాలు, ఇక్కడ ఏవైతే చిన్న చిన్న ప్రాంతాలు ఉంటాయో వాళ్ళందరిపైన యుద్ధం చేసి మళ్ళీ ఆ ప్రాంతాలన్నిటి కూడా ఈ కాకతీయుల సామ్రాజ్యంలోకి కలపడం జరిగింది. కాకతీయ సామ్రాజ్యాన్ని విస్తరించిన మొట్టమొదటి రాజు ఎవరై అంటే రుద్రదేవుడు. ఈ రుద్రదేవుడు యుద్ధాలు చేయడమే కాదు, అభివృద్ధి కూడా అంతే వేగంగా చేసిండు. అక్కడ ప్రజలకు చెరువులు ఇంకా ఎక్కువ తవ్వించడము, వ్యవసాయానికి కావాల్సిన అన్ని పనిముట్లు కానీ, తర్వాత విత్తనాలు కానీ, ఎరువులు ఏది కావాలంటే అది అందించడము, గొలుసు కట్టు చెరువుల ద్వారా ప్రతి గ్రామానికి నీరు అందించడము, పండించిన పంటను అమ్ముకోవడానికి రైతులకు సంబంధించిన ఏర్పాటు కూడా చేయడం, ఇవన్నీ కూడా చాలా అభివృద్ధి చేసినామాట. అంటే రామప్ప దేవాలయం, 1000 స్తంభాల గుడి, ఓరుగల్లు కోట, ఆ టెంపుల్ కూడా మనకు తెలుసు. ఆ రామప్ప గుడి అనేది మన యునెస్కో గుర్తించిన, అంటే ప్రపంచ వారసత్వ సంపదగా యునెస్కో కూడా గుర్తించింది మన తెలంగాణ వచ్చిన తర్వాత. సో ఈ విధంగా రుద్రదేవుడు స్వతంత్రాన్ని ప్రకటించుకొని ఒక మహా కాకతీయ సామ్రాజ్యంగా ఏర్పరిచి, సో ఈయన హయాం నుంచే కాకతీయ సామ్రాజ్యాన్ని కూడా అంటే స్వర్ణయుగంగా పిలిచే విధంగా, అంటే ఆ స్టేజ్కి దాని దగ్గరికి వెళ్ళిండు. అంటే యాక్చువల్ చెప్పాలంటే రుద్రదేవుడి కాలంలో కాకుండా గణపతి దేవుడి కాలంలోనే స్వర్ణయుగంలో చెప్పి వెళ్ళడం జరిగిందన్నమాట. అయితే సంపదను సృష్టించడం,
సో సంపద పెరిగితేనే కదా రాజ్యం అనేది సుభిక్షంగా ఉండేది. అయితే రుద్రదేవుడు మెయిన్ ఆయన ప్రణాళికలు కూడా సంపదని సృష్టించే పనిలోనే ఎక్కువగా ఉండేది అన్నమాట. అయితే ఇంత ధనికమైన రాజ్యము ఇక్కడ ఉండడము మనకి ఢిల్లీ సుల్తానులకి నచ్చలేదు. సో అప్పటికే ముస్లిం రాజులు అనేది మన దేశంలోకి ఎంటర్ కావడం జరిగింది. ఉత్తరాన ఉన్నటువంటి హిందూ రాజులందరినీ ఓడించి కూడా ఢిల్లీ సుల్తానులు రాజ్యంలోకి అంటే మన దేశంలోకి కూడా ప్రవేశించడం జరిగింది అనమాట. కారణం ఏంటంటే మౌర్యులు అంతమైన తర్వాత అక్కడి నుంచి మన భారతదేశ పతనం కూడా మొదలైంది. అంటే ఈ ముస్లిం రాజుల పెత్తనం అనేది పెరగడం జరిగింది మౌర్య సామ్రాజ్యం తర్వాతనే. సో అయితే దక్షిణానికి వ్యాపించింది ఎప్పుడయ్యా అంటే కాకతీయుల సామ్రాజ్యం కూలిన తర్వాతనే. అయితే కాకతీయుల సామ్రాజ్యం సంబంధించి మన రుద్రమదేవి వెరీ స్పెషల్. దాని గురించి నేను చెప్తాను నెక్స్ట్ వీడియోలో కూడా. అయితే మొట్టమొదటిసారిగా కాకతీయుల రాజ్యాన్ని విస్తరించిన వ్యక్తి ఎవరయ్యా అంటే రుద్రదేవుడు. సో కాకతీయుల వ్యవస్థాపకుడు ఎవరయ్యా అంటే బేతరాజు. అయితే ఈ రుద్రదేవుడి తర్వాత అత్యంత పవర్ఫుల్ రాజు ఎవరయ్యా అంటే గణపతి దేవుడు. సో ఈ గణపతి దేవుడు హయాంలో ఇంకా డెవలప్మెంట్ అవ్వడం జరిగిందనమాట. అయితే ఈ గణపతి చాలా విచిత్రమైన సంఘటనలు జరిగినాయి. అవి ఏంటనేది మన నెక్స్ట్ వీడియోలో డిస్కషన్ చేద్దాం. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తుంటే దయచేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వీడియోకి ఒక లైక్ వేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.